ఏంటి ఈయన ప్రొఫెషన్ అంటే ఏం చెప్తారు? నేను 2 రోల్స్ ప్లే చేస్తాను. తమిళనాడు రాజకీయాలు తీసుకున్న పెరియార్ రామస్వామి తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే కాంశీరామ్ తీసుకోండి. మీలో కంటెంట్ ఉంటే ఆ పేరు వెనుక ట్యాగ్ లైన్ అనేది సబాని వెంకట్ నేను ఒక బీసీని అని చెప్పి బీసీ ఎజెండాని ముందు పెడుతున్నా అంటే నేను గుంపులో గోవిందం అయ్యే మంచిని కాదు. కేసీఆర్ గారు సభ పెట్టిరంటే పొలం పనులు బంద్ చేసి ఆఫీస్ లీవ్లు పెట్టుకుని ఒక ఉద్యమానికి నాయకత్వం వహించడం ఆయన దగ్గరికి పోయి నిల్చున్నారు. పని వదులుకొని పోయి కూడా నువ్వు ఇన్వాల్వ్ అయినావు అంటే నీకు వ్యక్తిగతంగా నచ్చింది ఆ పని. తీర్మార్ మల్లన్న అంటారు పరిచయం పరిచయమా విన్నారా పేరు ఎప్పుడన్నా? వ్యక్తిగతంగా కాదు కానీ ఓకే నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆ వ్యక్తి తిరుగుతున్నా. ఫస్ట్ నీ పార్టీ నిర్మాణం జరగాలి. 50 to 60% ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే నువ్వు చీఫ్ మినిస్టర్. హుజురాబాద్ బాగా స్టడీ చేసినట్టున్నారన్న, అంటే ఏ ఇయర్ నుంచి ఏమేమి జరుగుతుందని. నేను చెప్పినా కదా, ఒక ప్రాంతానికి పోతే ఖచ్చితంగా నేను లీజర్ టైం దొరికితే నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇంత లగ్జరియస్ నుంచి మళ్ళీ హుజురాబాద్ కి మళ్ళీ ఆ పల్లెల్లో వెళ్ళి లేదంటే మళ్ళీ ఆ ఎండలో వానలో ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? అలాంటి ఆలోచనలు వెంకట్ గారికి ఎందుకు వస్తుందంటే, నువ్వు చేసే స్థాయిలో ఉంది, నువ్వు చేయకపోతే ఆ స్థాయికి నువ్వు అనరు. మీకంటూ ఒక సపరేట్ ఒక గ్రూప్ ని పెట్టుకొని రోజు అందులో భజన చేస్తుంటే మీకు బాగా ఫాలోయింగ్ ఉందని మీరు అనుకుంటారా? ఎట్లా? నేను భజన నమ్మబ్బా, విమర్శన నమ్ముతాను. నేను విమర్శన మాత్రమే తీసుకుంటాను. 100కి 90 మార్కులు వచ్చి నేను క్లాస్ ఫస్ట్ వస్తేనే సమర్పడలేదు. 10 మార్కులు ఎక్కడ మిస్ అయినా. అసలు మీరు పొలిటికల్ లీడరు కాదు, ఇప్పటివరకు మీ భుజం మీద ఎలాంటి పార్టీ కండువా లేదు. నువ్వన్న 3 పార్టీల జెండాలు లేకపోవచ్చు. ఓకే, పేదోడి బతుకును మార్చే ఎజెండా ఉంది. అంటే సబాని వెంకట్ గారు రాజకీయం చేయాలనుకుంటుండా హుజురాబాద్? రాజకీయాల్లోకి యువకులు రావాలి, కొత్తదనం రావాలని కోరుకునే వ్యక్తి. మీరు ఎవరితో కొట్లాడందే మీరు పోయి ఒక ఇష్యూ మీద మాట్లాడొస్తే మరుసటి రోజు ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యే నేను లేదు, మీరు పోయి ఒక రిప్రజెంటేషన్ చేసి వస్తే నేను సీఎం గారు అపాయింట్మెంట్ కూడా అడిగాను. అన్న ఇష్యూస్ ఉన్నాయి. హుజురాబాద్ ని రాజకీయంగా మాత్రమే వాడుకున్నది ఏ పార్టీ అయినా కూడా. నేను ఇప్పటికీ అది కరాఖండిగా చెప్తాను. ఎంతమందికి నచ్చినా నచ్చకపోయినా కూడా. ఈ రకంగా మాట్లాడితే అనొచ్చో అనలేదో తెలియదు, అంటే మీ గురుగారు ఫీల్ అవుతారు కదా. ఎవరు భవిష్యత్తులో ఈటల రాజేందర్ గారిని గెలిపియడానికే సబ్బాని వెంకట్ అనే వ్యక్తిని ఈటల రాజేందర్ గారే పెడుతున్నారు. ఆయన షాడోనే ఈయన. నా నీడర్ నాదే, నేను ఇంకోరికి నీడెట్లయితా. ఎన్నికల కరెక్ట్ 1 వీక్ ముందు నేను రివీల్ చేసేసిన, అన్న మీరు ఓడిపోతున్నారు జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారి గాలి చాలా దారుణంగా ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వాస్తవంగా ఇప్పుడు ఇంతవరకు ప్రపంచానికి తెలియని విషయం చెప్తా, 6 ఊర్లలో వారికి నేను మద్దతు చేసిన. ఎందుకు చేసినానంటే 2 కొత్త వ్యక్తుల మధ్య నేనే అభ్యర్థిని అని చెప్పి, లేదంటే ఈటల రాజేందర్ గారి మీదనే పోటీ చేస్తా అని చెప్పే స్థాయికి వచ్చిండు అని అంటే వ్యక్తిగతంగా వారికి మంచి పేరు ఉంది. ఇప్పటికీ రాజకీయంగా ఏముందనేది సెకండ్. సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గారిని కాదని చెప్పి, లేదా ఇప్పుడున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి గారిని కాదని చెప్పి, ఇండిపెండెంట్ అయిన వ్యక్తి వెంకట్ గారిని ఆదరిస్తారు, పట్టం కడతారు అని వారు ఎట్లా అనుకుంటున్నారు? నాకు కండువాలక్కర్లేదు. మీ ఉద్దేశంలో హుజురాబాద్ అభివృద్ధి అంటే ఏంటి? హుజురాబాద్ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉంది? నాది ఎట్లుంటది అంటే, నీతో కాదు అన్న చోటే అవుతుంది అనిపించుకోవడం నాకు అలవాటు. ఓకే, హే ఆన్ తోట ఏమైతుందిరా అన్నోడే, అరే ఆన్ తోట అవుతుందిరా. సబ్బాని వెంకట్ అనే వ్యక్తి పక్కన ఎవరు ఉంటారంటే యూత్ ఉంటది, యంగ్స్టర్లు ఉంటారు, మాస్ పీపుల్ ఉంటారు. ఆయనకు సాయిబాబు ఇష్టం, ఆయనకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఆయనకు వినాయకుడు ఇష్టం. ఇక్కడ ఉన్న 5గురికే 5 అభిప్రాయాలు. ఒక మనిషిని చంపినా అని చెప్తున్నావు, అక్కడ కత్తి లేదు, బాడీ లేదు, చంపినట్టు ఎట్లయితుంది? ఎవరో సబ్బాని వెంకట్ అట మంచి ఎంటర్‌ప్రెన్యూర్, ఏదో 2 పైసలు ఉన్నట్టున్నాయి, ఎమ్మెల్యే తిరుగుదాం చూస్తున్నట్టున్నాడు. అబ్బా అందులో ఏముంది పెద్ద గొప్ప విషయం? నువ్వు ఇంకొకటి దగ్గర చేయందుకు చాచాలి? నేను ఎవడో తెలియదు. ఎవరిని అడిగినా కూడా ఆ మనిషి ఆయనకు ఒక తిక్కు ఉంటది, ఆయన ఎట్లనో బిహేవ్ చేస్తాడు, ఆయన ఏందో ఆయనకే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏమన్నారు? ఆయనతో అవుతుందా అన్నారు. సినిమాలు తీసి అంత ఈజీ కాదు, అవుతుందా ఆయనతో అన్నారు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈరోజు డైరెక్ట్ డిప్యూటీ సీఎం అయ్యిండు.